హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ పండు. ఈరోజు ఒక డిఫరెంట్ ప్లేస్కి అయితే డిఫరెంట్ కంటెంట్తో అయితే వచ్చాను. ఒక హాంటెడ్ రైల్వే స్టేషన్లో ఫుల్ నైట్ క్యాంపింగ్ వేద్దామనేసి. క్యాంపింగ్తో పాటు ఒక కోడిని కాల్చుకొని తిందాం, నాన్ వెజ్ విత్ నైట్ హాంటెడ్ ప్లేస్ అనమాట. ఈరోజు నాకు తోడుగా కొంచెం ధైర్యంగా ఉంటాడనేసి మన తరుణ్ బాబు కూడా పిలుచుకొని వచ్చా. రా బ్రో. హాయ్ గైస్, మేము వచ్చిన ప్రెజెంట్ ఏంటంటే ఒక పాడుబడిన రైల్వే స్టేషన్. అంటే ఆల్రెడీ వెహికల్ వచ్చినా ఇక్కడ ఇంతకుముందు ఇంతకుముందు వెహికల్స్ వచ్చినాయి, ఇప్పుడు రావటంలా. అది ఈ ప్లేస్ వచ్చి హంటింగ్ ప్లేస్ లాగా వచ్చింది. కానీ పండు వచ్చి ఒకసారి క్యాంపింగ్ వేసి అక్కడ చికెన్ అవన్నీ చేద్దాము అని చెప్పి అన్నాడు. సరేనా, ట్రై చేద్దాం, మనకి ఎందుకని చెప్పిన అది ఇది అని చెప్పి అన్నాడు. సరే వస్తాం అని చెప్పి ఈరోజు మొత్తం తీసుకొని వచ్చాం. కానీ చూద్దాం ఏమవుతుందో. క్యాంపింగ్ టెంట్ కూడా తీసుకొచ్చాను. ఫుల్ నైట్ ఇక్కడే క్యాంపింగ్ వేసి ఏమే కానీ కట్టెలు లేదు తీసుకోలేదు, మొత్తం ఇంట్లో తీసుకొని ఏదో ఒకటి చేసి తినేసి ఖచ్చితంగా ఎంత సేఫ్గా వచ్చామో అంతే సేఫ్గా ఇంటికి పోవాలా, లేకపోతే చెక్కేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మేము ఏం చేస్తున్నాం, ఏం కథ, ఎట్లా చేస్తాం అనేది ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసే ముందు అందరూ మన వీడియోకి లైక్ ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు అందరూ వీడియోకి లైక్ చేసి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. సారీ ఫ్రెండ్స్, మన మ్యాండేటరీ అకౌంట్ కి మ్యాండేటరీ పర్సన్ అయితే మర్చిపోయినా. సరే, ప్రతి వీడియోలో చెప్పు, మాట్లాడరా, ఏం కథ, ఏం పరిస్థితి? నేను పక్కాగా ఉంటా ఫ్రెండ్స్, మీరు మాత్రం డిసప్పాయింట్ కావకండి. ఈరోజు నైట్ ఏం కథ, ఎట్లా జరుగుతుంది అది చెప్పు. ఈరోజు వీడియోలో పండు ఇంకా అన్ని వస్తాయి. లైట్ పడుతుంది కొంచెం, మళ్ళీ ఆ వీడియోలో కనిపిస్తుంది. ఫైనలీ చేతులు చెప్పి బ్రో. మన డాక్టర్ రెడీ అయిపోయినాడు ఫ్రెండ్స్. ఇప్పుడు కోడిని అదేదో కోడిని పోస్ట్ మార్టం చేయబోతాడు డాక్టర్. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి. నీళ్ళు లేవా? నీళ్ళు ఆన్ చేసుకో. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, వీళ్ళింట్లో ఉండే అన్ని సామాగ్రి అంతా తెచ్చాడు. రేపు పొద్దున వీళ్ళమ్మ కడప నుంచి ఇంటికి రావాలా, ఇంట్లో నుంచి తరిమేస్తుందేమో. ఈయన ఆపరేషన్ ముందు ఏమేమి కావాలో అన్నీ తెచ్చి పెట్టుకున్నాడు ఈయన, మళ్ళా లేకోకుండా. మనం వెరైటీగా ఉంటుంది ఇప్పుడు అందరిలాగా చేసేది. ఈయన ఒక చెఫ్ అంట, మాకు ఇప్పుడు ఇన్ని రోజులు తెలియదు. ఈరోజు చూసాం ఏమాత్రం ఏం కదా అని. ఫస్ట్ టైం అంటే క్యాంపింగ్ మా అన్నతో పాటు ఎప్పుడో ఒక 2-3 టైమ్స్ చేసినా, కానీ ఇట్లా నైట్ టైం వచ్చి క్యాంపింగ్ వేసి చికెన్ చేసుకొని అది ఒక 100 ప్లేస్లో కొత్తగా ఉంది. స్టార్టింగ్లో కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, కానీ ఈ 100 ప్లేస్ అనే వెంటనే భయం వేస్తుంది. లాస్ట్ టైం బయటికి వస్తుంది. ఇది మేము ముగ్గురం తిందామా తినలేమో అని ఒక డౌట్ వస్తుంది. నువ్వా అలా తినేసాడంటలే అంతా అర్థం కాలే ఆయనకి. ఇంకా నేను కట్ చేసుకుంటాను. ఉండలేదంటే ఏందే దైవా మన వాళ్ళు దయచేసి చెప్తాను, ఈ ఫుడ్ మాత్రం దీన్ని చూసి కాపీ కొట్టి ఎవరు ట్రై చేయకండి. ఆ తర్వాత ఉన్నా పోయినా మాకు సంబంధం లేదు. ఫస్ట్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము పోకుండా మేముంటే మళ్ళీ మీరు ట్రై చేసుకోవచ్చు. అల్లం పేస్ట్ ఓ సంచిగా వేసాడు ఫ్రెండ్స్.
ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ తెలిసేది, తినేటప్పుడు చెప్తాం. పోయి మమ్మల్ని చంపుదామని ఫిక్స్ అయ్యాడినా. చాలే బ్రో అంతెందుకు. పెడితే మసాలా ఏం పెడతాం బ్రో? నెల్లూరు కొండారెడ్డి చేపల పులుసు కదా బ్రో, ఎంత ఫేమస్ మన నెల్లూరు తరుణ్ బ్రో. ఏం బ్రో దీని పేరు, ఏం పేరు బ్రో? చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై మామూలు మనం కొత్తగా ఫస్ట్ టేస్ట్ చేసి మన పేరు పెడతాం ఫ్రెండ్స్. తందూరి అంటారేమో దీన్ని. ఏదో ఒకటి మొత్తానికి అయితే మసాలా మొత్తం బాగా దట్టించాడు. బాగా దట్టించాం. చూడు చూడు ఒకసారి. ఓకే ఏది ఇది ఫైనల్ గా మసాలా కనీసం ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయినా బాగా ఊరాలి. ఓకేనా? బాగా ఊరితే ఏంటంటే డూప్ షాట్ పెట్టాలి. కట్టెలు గిట్టెలు అంటే కట్టెలు గిట్టెలించుకొని పొయ్యి బండేద్దాం. బండి ఈ కోయద్దా? అది కాదు. కెమెరా రెడీ బాయ్. గోప్రోలో అయితే ఛార్జింగ్ కాదు, SD కార్డ్ అయితే ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ అన్న వాళ్ళు ఏదో షూట్కి వెళ్ళేసి వచ్చారు, అది అట్నే ఉండింది. నేను అన్నకు కూడా చెప్పకుండా తరుణ్ పైకి రా బాయ్ మనం వీడియో చూద్దామనేసి అయితే వచ్చేసాను. SD కార్డ్ ఫుల్ అయిపోయింది. ఫైనల్లీ గౌతంగాన్ ఫోన్లో అయితే స్టార్ట్ చేసాం వీడియో. ఏది జరిగినా కూడా వీడియో మాత్రం స్టాప్ చేసేదే లేదు. సాధించాము. కర్ర ఇదా నువ్వు నాకు ఉంచింది బాగా కాదు బ్రో. కర్ర ఇదా ఎవడ్రా? దో ఈ సైడ్ నుంచి వస్తాను బ్రో. బ్రో బ్రో తోటలో వాళ్ళు ఏమన్నా పందులు వదిలేస్తుంటారు. తోటలో వాళ్ళు కాదు బ్రో, నైనా బాగా గమని ఏదో వింత సౌండ్ వస్తుంది. తోటలో అలాంటి సౌండ్ రాదు. దో 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 బ్రో. ఏం కాదు ఉండు. జరుగుతూ ఉంటాయి కానీ మామూలుగా మనం మీరు ఫస్ట్ యాడ్ సౌండ్ వచ్చినా మెయిన్లోంచి అది తీసేసి గోస్ట్ అని లేకుండా మీరు మన పాటికి మనం పని చేసుకుని పోదాం. ఏదైనా వస్తే ఒక మొక్క పెట్టేసి పోదాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏడైనా వాటర్ ఫాల్స్ కానీ లేకపోతే వాటర్ ఉండే కాడ పోయి క్యాంపింగ్ చేస్తాం మనం డిఫరెంట్గా రైల్వే స్టేషన్ పాడుపడిన రైల్వే స్టేషన్లో అతిథుల్ని గోస్ట్లు పిలుస్తాం. అతిథులే మన గోస్ట్లు. ఓకే చాలు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే కడ్డీ ఉంది కదా, కడ్డీ బా ఓకే సెట్టా మధ్యలో వస్తుంది. ఫైనలీ మన తందూరి చికెన్ బ్రో పేరు. తందూరి వద్దు కానీ నెల్లూరు స్పైసీ. నెల్లూరు స్పైసీ కానీ మనం నిప్పుల మీద నెల్లూరు న్యాచురల్ చికెన్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన తరుణ్ బ్రో వచ్చేసి తరుణ్ నెల్లూరు న్యాచురల్ చికెన్ అంట. ఫైనల్లీ ఈ కోడిని కాల్చడానికి అయితే మొత్తం సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కడ్డీలో బ్రో కడ్డీలో కోడిని దూర్చాలా లేకుంటే కోడిలో కడ్డీ దూర్చాలా? రెండు చేయాలా? ఫైనల్లీ ఆ కడ్డీలో కోడిని దూరితేది అయితే సారీ కోడిలో కడ్డీని దూరిసేసి అయితే మనం మంట వేసేద్దాం. ఇంకా మంట ఫస్ట్ ప్రచారానికి ఏం చేయాలంటే సూర్యుడు దండం పెట్టాలి.
తూర్పు పరమోట ఏదో కూడా తెలియదు బ్రో. తూర్పు పరమోట ఏదో కూడా తెలియదు బ్రో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఫస్ట్ ఈ కట్లని దీంట్లో ఈ కట్టెలన్నీ ఎత్తుకొని వచ్చి ఆ మంట వెలిగించేలోపు మా ప్రాణం అయితే పోయింది. అబ్బా ఫైనల్లీ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫ్రెండ్స్ ఏదో మటసనగా నల్లగా అయితే చేశాను. టేస్ట్ బాగాలేకపోతే మాత్రం నేను కన్ఫామ్గా మీకు క్లారిటీగా చెప్తాను, మీరు మాత్రం అస్సలు ట్రై చేయకండి. కానీ మన తరుణ్ బ్రో అయితే చాలా బాగా చేశాడని చెప్పినాడు మా అన్న కూడా. చూద్దాం లాస్ట్ లో. బ్రో పట్టుకో బ్రో. ఏం కాలుతుంది? పెద్ద కట్ట తీసుకుంటా. పట్టుకో ఫ్రెండ్స్ ఈ తరుణ్ బ్రో కాలే కోడిపైన నూనె వేసినాడు. ఏందానికి వేసినాడు నాకైతే తెలియడంలే. నా చిన్నప్పటి నుంచి అయితే ఇట్లా కోడి కాలేటప్పుడు నూనె వేసేది అయితే నేను ఎప్పుడు చూడలేదు. అదే సమయం నెల్లూరు మోడల్ అంటే. నెల్లూరు మోడల్ అంట. అదే నెల్లూరు మోడల్ అంటే. కోడిని అయితే ఈ పరిస్థితి చేశారు. వాసన ఎట్లా వస్తుంది అర్థం కావట్లేదు. ఏమో బ్రో మాకైతే పరిచయాలు పట్టున్నాయి. అరే పడతారా అరే మా అరే బాబా అంతేలే. అంతే కాలేదు మా పైన చూడు చర్మం పోతే అంతా బాగా కండ చూడు. నేనైతే ఇలాంటిది ఎప్పుడు చేయలేదు, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఇలా ట్రై చేసింది. నాకైతే అస్సలు నమ్మకం లేదు దీనిపైన. నాకు ఫుల్ భయం అవుతుంది వీళ్ళు కోడిని ఏదో చేశారనేసి. ఫైనలీ 75% అయితే అయిపోయింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో కొన్ని ఉండాలా, మెమరీస్ మాదిరి. మనం అప్పుడు పోయి ఇక్కడ చేసుకున్నాం కదా అని రేపటి రోజు మన పిల్లలకన్నా చెప్పుకోవాలా. ఏం చేయకుండా ఖాళీగా ఉంటే కాదు. ఇప్పుడన్నా మారి రాండ్రా బయటికి. మా ఫ్రెండ్స్ బారన్రా రే బారన్రా. ఏం రంగా అయిపోలేదు. ఇంకా కాలాలి అని కోడిని చూడండి వీళ్ళు ఏ పరిస్థితికి తెచ్చారో. అది కాలి నల్లగా బొగ్గ అయిపోతుంది. అయినా కూడా వీళ్ళకి ఇంకా మనస్ఫూర్తిగా ఆడడం లేదేమో, ఇంకా కాలాలని అంటున్నారు. ఏంది బ్రో దాంతో అట్ట ఆడుకుంటున్నావు? అడ్జస్ట్మెంట్ రా. ఈ హోటల్లోనే అట్లా దొరుకుతాయి బ్రో. రిటర్న్ కాలా? రిటర్న్ నీకు ఫ్రెండ్స్ మేము చేస్తున్న ఈ అత్తి పనులు, ఈ తీట పనులు ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కన్ఫర్మ్ కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇట్లా బయటికి వెళ్ళి ఇలాంటి ఏదైనా మంచి మెమోరీస్ క్రియేట్ చేసుకుని ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళారు, మీరు ఎలాంటి మెమోరీస్ క్రియేట్ చేసుకున్నారు అనేది. చాలే బ్రో ఇంకా అయింది. ఏందిరా కాలు ఉండదురా అలా ఒక నీ పైన అట్ట కనపడుతుంది అంతే. పట్టుకో బ్రో. ఏం బ్రో ఎట్టుంది? ఉడికిందా చూద్దాం. అంత వద్దలేదు నేను. లైట్గా ఉడకాలా కానీ టేస్ట్ అయితే బాగుంది. అందరూ కోడి మొత్తం కాల్చే ముందు అన్ని మసాలాలు వేస్తే మా బ్రో మొత్తం కోడి కాలిపోయిన తర్వాత పైన మసాలాలు వేస్తున్నాడు.
అదేరా అంటే నెల్లూరు నేచురల్ స్పెషల్. నెల్లూరు న్యాచురల్ స్పెషల్ తిన్న తర్వాత రేపు పొద్దున హాస్పిటల్లో తెలుస్తుంది. ఈ కోడి ముందు ఒకలా ఉంది, ఇప్పుడు 2 భాగాలు అయినాయి. ఇంత డిజైన్ చేస్తాను. ఇంకా ప్రామిస్గా చెప్తాను ఫ్రెండ్స్, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి, హైలైట్ ఉంది. మామూలు బయట తెలియని వాళ్ళు వచ్చి చేసుకుంటే మ్యాక్సిమం అంత టేస్ట్ రాదు. బ్రో తరుణ్ బ్రాక్ మొత్తం తెలుసు కాబట్టి బాగా పర్ఫెక్ట్గా చేశాడు. ఉడకదేమో అనుకున్నాం, బాగా ఉడికింది లోపల, సూపర్గా అయితే చేద్దాం. ఆ పైన మీరు మొత్తం బ్లాక్ అయింది అనుకుంటున్నారు కదా, అది మనము చర్మం పైన స్కిన్ పైన ఆయిల్ వేసాం కాబట్టి అంత బ్లాక్గా మారింది. అది స్కిన్ మొత్తం పక్కకి తీసేస్తే నెక్స్ట్ లెవెల్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అయితే నిమ్మకాయ బేబేమో కొంచెం బాగా. కాదు బ్రో, కెమెరా కింద పడిపోయింది. గాలికి పడింది ఏమడింది అని. ఒరే నాకెంత ఏదో సౌండ్ వచ్చింది రా ఇందాక, నేను గమనిలే అంతగా. ఉన్నట్టుండి సడన్ గా కెమెరా అయితే కింద పడిపోయింది. నాకైతే ఏమైందో కూడా అసలు అర్థం కావడంలా. ఈ బ్రో వాళ్ళు అయితే గాలికి పడిపోయింది అన్నారు. ఏందిరా అరుస్తారా నా కొడుకులు, వీళ్ళకేమో ఎట్లుంది, నాకైతే ఫుల్ భయం అవుతుంది. ఎందుకంటే ఇది హాంటెడ్ ప్లేస్ కాబట్టి ఏమైనా జరగచ్చు.